ఎవరితో అయింది చెప్పు, ఎవరితో అయింది చెప్పు, ఎవరితో అయింది చెప్పు, పర్లేదు. ఎవరితో అయింది? పెళ్ళైందని చెప్పింది దాన్ని ఎవరితో అయిందో చెప్పడానికి ఏముంది? ఎవరితో అయింది? ఆ కుర్రోడి పేరేటి చెప్పు, ఆ కుర్రోడి పేరేటి? ఇది రూప్చంద్. వదిలేసావు లేదా? ఎందుకు వదిలేసావు? ఆడికి ఎవరో ఉన్నారని నా దగ్గర చెప్పు. ఆడి తరపు నుంచి వింటే ఆడేదని చెప్పాడు, నువ్వే అడ్డన్నట్టుగా దొరికిపోవు ఎవరితోనని చెప్పాడు. ఆడే చెప్పాడు. ఆడికి నేను ఫోన్ చేశాను. నువ్వు మాత్రం ఎటు చెప్పావు? ఆడు వేరే దాన్ని తిరగడం వల్ల నేను వేరే వాళ్ళు ఉంచుకున్నాను అని అన్నావు. అంతేనా లేదా? నీకు ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, 10 మందితో ఉన్నావు కదా నువ్వు. ఆ 10 మంది పేర్లు ఒకసారి చెప్పు ఒకసారి, ఎవరెవరితో ఉన్నావా? ఇంటికాడ నందేనా చెప్పు. నందేనా కాదా చెప్పు. 10 మంది పేర్లు చెప్పు, పర్లేదు. మీ ఆయనతో గొడవగానే నందు అనే కుర్రోడితోనే ఇదిలో ఉన్నావు. చిన్నప్పుడు మీ అమ్మలు ఎక్కడో వదిలేస్తే పనిలోనే, మీ అమ్మ ఎక్కడో పనిలో, అదే మీ అమ్మలు పనికి వెళ్ళిపోయి నేను ఒక దగ్గర వదిలేస్తే మీ పక్కింటి కుర్రోడు పెద్ద అబ్బాయి నేను ఏదో చేసాడు అన్నావు. చేసాడా లేదా? చెప్పు, నీకు అదే అడుగుతున్నాను. చేసాడా లేదా? సమాధానం చెప్పే. చేసాడా లేదా? ఇది నేను దేనికి వచ్చేస్తున్నాను నేను చెప్తాను నీకు. ఉందా లేదా? చేసాడా లేదా? చెప్పు, చేసాడా లేదా? చెప్పే, చేసాడా లేదా? నువ్వు ఎంతమంది ఉన్నావు? ఓ 10-11 మంది ఉన్నావు లేదా? అది నీ పాస్ట్ అని వదిలేసానా లేదా నీ పాస్ట్ అని? ఒక్కొక్కటి నేనే క్లియర్ చేసుకుని వచ్చానా? ఎవడు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళని తిట్టి చేసుకుని వచ్చానా లేదా? చెప్పు, సమాధానం చెప్పు. వచ్చానా లేదా? చెప్పే, వచ్చానా లేదా? అందరిని క్లియర్ చేసుకుని వచ్చానా? ఎవడెవడో నీ వీడియోలు పెట్టి, నీ ఫోటోలు పెట్టి, నీ ఎలా చేసావు, ఎలా చెందావు అన్నీ చెప్పి, ఫస్ట్ కిస్ నాతో అన్నావా లేదా? చెప్పు, అన్నావా లేదా? చెప్పి అన్నావా లేదా? ఫస్ట్ కిస్ ఎవ్వరితోని నోట్లు ఎత్తుకోలేదు. నీ నోట్లు ఎత్తుకుని అని అన్నావా లేదా నాతో? నేను నమ్మానా లేదా? నమ్మాను. తర్వాత ఆడ నోట్లు ఎత్తుకుని ఫోటో పెట్టాడని చెప్తే నువ్వెంచి అలా ఆడికి చేశానని చెప్పావు లేదా నాకు? చెప్పావు లేదా? ఆ తర్వాత అలా అమ్మాయి ఎవరు? దాని పేరు ఏం పేరు? రేష్మ చెప్పింది. ఏంటి చెప్పింది? మేడ మీద ఇది ఎవరితోనో పడుకుని ఉంటే అని పడుకుంది, అది మంచిది కాదు, ఒకరిని కాదు చాలా మందిని మాపింది అని నాకు చెప్పారా లేదా? చెప్పు, చెప్పారా లేదా నాకు? వాళ్ళు చెప్పారా లేదా? చెప్పారు కదా. అబద్ధం ఆడుకుని చెప్పారా లేదా? చెప్పారు. నేను ఏం చేశాను అప్పుడు? నేను ఏం చేశాను చెప్పు. అప్పుడు చెప్పు, నేను అప్పుడు ఏం చేశాను చెప్పే. అప్పుడు నేను ఏం చేశాను చెప్పవా? అప్పుడు నేను ఏం చేశాను చెప్పు. వాళ్ళనే కదా తిట్టేసి వాళ్ళనే ఇది చేసి, నేను తిట్టినా, నేను 2 మాటలు అన్నా సరే నేనే నీ తరపునే మాట్లాడి వాళ్ళనే కదా తిట్టాను, వాళ్ళనే కదా తిట్టి చేశాను లేదా? ఇలాగే ఎన్ని జరిగాయి? నేను కలిసిన ముందు రోజే నువ్వు ఇంకోటితో పడుకున్నావు లేదా? అజ్జువా వాడితో పడుకున్నావు నేను కలిసిన ముందు రోజే. నేను కలిసిన తర్వాత సూర్యగుణం వాడావు లేదా? నేను హాస్టల్ కాడ దింపితే హాస్టల్ నుంచి ఆడితో బయటికి వెళ్ళేదాన్ని.
ఆడు ఇక్కడ హాస్టల్లో దింపితే నన్ను రామని నాతో బయటకు వచ్చేదానో లేదా? ఫుడ్ విషయంలో కానీ ఏదైనా కావాలన్న విషయంలో కానీ ఆడికి నాకు నేను దింపడం బేబీ సినిమాలో లాగా. నేను దింపితే ఆడికి వెళ్ళి ఆడి నుంచి నా దగ్గర రావడం, అంతే కదా ఇది. అయినా సరే ఓచుకున్నానా లేదా చెప్పు? ఓచుకున్నానా లేదా? ఎవరి దగ్గర నువ్వు దెబ్బలు కాయలేదు అన్నావు. నేను దెబ్బలు ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు మారుతావనే కదా కొట్టాను ప్రతి దెబ్బ. నువ్వు ఇప్పటికీ ఎవరి దగ్గర దెబ్బలు ఎంతమందితో ఉన్నాను, ఎవరి దగ్గర దెబ్బలు కాయలేదు అంటావు కదా. ఎందుకు కాయలేదు? వాళ్ళందరూ నిన్ను వాడుకోవడానికే చూశారు, దీనికి చూశారు అందరూ. నేను చూసింది దేనికి నిన్ను? నువ్వు చేసిన తప్పులు ఎలాంటివైనా సరే నేను సరిదిద్దుకుని వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు ఎన్నో చిన్న చిన్న చిట్టి పనులు చేస్తూనే ఉన్నావు, అయినా సరే ఊరుకొని ఉన్నాను. నాకు గౌరవం ఇవ్వడం మానేసావు, అయినా సరే ఊరుకొని ఉన్నాను. ఆ గుంటడు విషయంలో కూడా గౌరవం ఇవ్వడం మానేసావు. ఇంక ఊరుకోవడం ఎలాగవుతుంది చెప్పు? ఇంకా రిపీట్ అవుతుంది ఇది? అవుతుంది అవదా? అవ్వదు కదా, ఇంకా రిపీట్ అవ్వదు ఇది పక్కా. ప్రామిస్ చెయ్యి. రిపీట్ అయితే ఏం చేయాలి నువ్వే చెప్పు. చంపడం కాదు, నేను చచ్చిపోయి ఈ వీడియోని బయట పెట్టేసి చచ్చిపోతాను, సరేనా? ఓకేనా? నా దగ్గర తిన్నంగా ఉండి నన్ను నిజాయితీగా ప్రేమించి నిజాయితీగా ఉంటావు కదా? నా మాట వినుకొని నన్ను నిజాయితీగా ఉంటావు కదా? దేంట్లోనూ ఆర్గ్యూలు చేసి మళ్ళీ గొడవలు పెంచుకొని ఇచ్చేవి కదా? ఉంటావు. ఏదన్నా చిన్న తేడా వస్తే మాత్రం నీ విషయంలో ఈసారి నేను చచ్చిపోయి ఈ వీడియో నేను జనాలకు పెడతాను ఖచ్చితంగా. అర్థమైందా? అది కూడా ఎలాగా? నీకు అరగుండు కొట్టించి, నీ జుట్టంతా కట్ చేసి అరగుండు కొట్టించి, ఏ అందం అయితే నువ్వు చూసుకొని మురిసిపోతున్నావో ఆ అందాన్ని నాశనం చేసే. అర్థమైందా? ఆ అందాన్ని నాశనం చేసే నేను ఈ వీడియో బయటపడతాను. అప్పుడు నేను మొహం మీద ఇప్పుడే చెప్పాను నీకు. మళ్ళీ రేపు పొద్దున్న నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి మాట్లాడితే నాకు ఊరుకోను. నేను అదే చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది, ఇంతటితో క్లోజ్. इस फेस्टिव सीजन हमें हमारे फैशन का रीजन मत पूछना.